స్త్రీ పురుషుల మధ్య స్నేహితులుగాను, ప్రేమికులుగాను, భార్యాభర్తలుగాను అనేక ఆత్మీయ సంబంధాలుంటాయి. వాటిలో కలతలు రేకెత్తించే, కలవరపరిచే నాది అనే స్వార్థపు గాఢతే ఈ కవిత. పొసెసివ్ నేచర్. నాది నాతోనే ఉండాలని, నీ నవ్వుల సీతాకోక చిలుకలు నా తోటలోనే మురియాలనే అనాది భావాన్ని అంతం చేశాననుకున్నా. అది అణిగి మణిగి నాలోనే ఉందని తెలుసుకోలేకపోయా. ఒక వ్యతిరేక పవనం నా ఎముకల్ని కొట్టినప్పుడో, నా తలపుల్ని తట్టినప్పుడో బయటపడ్డట్టుంది, గమనించలేదు. తల తిప్పి లోకం వైపు చూస్తున్నావు నువ్వు, లోకం వైపు నుండి తల తిప్పి నీ వైపు చూస్తున్నాను నేను. ఒక పలకరింపు కోసం, ఒక చూపు కోసం ఎదురు చూడటం ఇటీవల నాకు కొత్త. చిరునవ్వుతో స్ఫూర్తి పొంది ప్రపంచాన్ని గెలుద్దామనుకున్నా. ఆయుధాల్ని సమకూర్చలేని గతం, యుద్ధాల్ని జయించలేని మనోగతం వెక్కిరిస్తున్నట్టుంది, ధిక్కరిస్తున్నట్టుంది. పరాయి వాళ్లతో కొలతలు వేస్తుంటే పరాయినవుతానేమోననే భయం గుండెల్లో ఉందేమో. అడుగుల కొలతల్లో అంగుళాల్లోకి, వేగంలో సాగలేనితనానికి జారిపోతాననే సంశయం ఉందేమో. ఆత్మవిశ్వాసం నుండి న్యూనతాలోయల్లోకి కూలిపోతాననే ఆందోళనేమో. మధురమైన ఊహలు మృగతృష్ణలవుతాయని తల్లడిల్లిందేమో హృదయం. భద్రత లేదని బ్రద్దలయ్యిందేమో మనసు. స్నేహాన్ని అధికారంతో వదిలించలేమని ఉక్రోషంతో, ఆక్రోశంలా కొత్త వేషంలో కత్తుల్ని విసిరిందనుకుంటా. ఏంటా ధ్వని? నాదా? మనిషిదా? మగాడిదా? మృగాడిదా? చెవులకు కంపరం పుట్టిస్తోంది, తనువును జలధరింపజేస్తోంది. ఆత్మ ప్రకంపన అపస్వరాల నేపథ్యం ఇస్తోంది. భయం వేస్తోంది, దుఃఖం పెళ్ళుబుక్కుతోంది. స్నేహమా, నీకెలా ఉందో నాకిలానే ఉంది. ఆపేయాలి, అంతం చేయాలి. ఎలా? తెలుసు, బాధ్యత బరువు నాదే. తెలియదు నా ఒక్కడి వల్ల అవుతుందో లేదో.